భారతీయ రైల్వేలో ఒక కీలక అడుగు అనేది పడబోతుంది. 2030 వరకు భారతీయ రైల్వేలో ఒక చరిత్ర సృష్టించాలని రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ప్రయాణిస్తున్న వివిధ రకాల రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ అనేది 100 నుంచి 150 వరకు కూడా ఉంటుంది. ఇంకా జనరల్ కోచ్ల విషయానికి వస్తే అది ప్రస్తుతం ఒక ప్రయాణం అనేది నరకంగా మారుతుంది. రైళ్లు సరిపోక, రైలు యొక్క స్టేషన్స్ అనేవి సరిపోక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని నిర్మూలించడానికి రైల్వే శాఖ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. 2030 వరకు భారతదేశంలో కీలకమైన 48 ప్రాంతాలలో రైల్వే సేవల్ని రెట్టింపు చేయాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎలా రెట్టింపు చేస్తారంటే, ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్లు అనేవి అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడం జరుగుతుంది. వీటికి తోడుగా ఎంపిక చేసిన 48 కీలక రైల్వే స్టేషన్ల యొక్క అభివృద్ధి అనేది మరో అడుగు ముందుకేస్తూ ఈ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్స్ యొక్క లెంత్ అనేది పెంచడం జరుగుతుంది. అలాగే ప్లాట్ఫామ్స్ అనేవి విస్తరించడం జరుగుతుంది. అంటే 5 ప్లాట్ఫామ్స్ ఉన్న దగ్గర 10 ప్లాట్ఫామ్స్, 10 ప్లాట్ఫామ్స్ ఉన్న దగ్గర 15 ప్లాట్ఫామ్స్ ఇలా పెంచడం జరుగుతుంది. రైలు ఇక్కడ స్టేషన్స్కి వచ్చేటప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్స్ అనేవి ఖాళీ లేక అవుటర్లో ఆపివేయడం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులను నిర్మూలించడానికి ప్లాట్ఫామ్స్ యొక్క సంఖ్యను పెంచుతారు. అలాగే రైళ్ళ యొక్క సంఖ్యను కూడా పెంచనున్నారు. ప్రస్తుతం 50 రైళ్లు తిరుగుతున్న ప్రధాన రైల్వే స్టేషన్లో ఇక్కడ ఆ రైళ్ళ యొక్క సంఖ్యని 100కి పైగా పెంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికుల రద్దీ అలాగే వెయిటింగ్ లిస్ట్ అనేది కొద్ది మేర తగ్గించవచ్చు. అలాగే రైళ్ళకి సంబంధించిన పిట్ లైన్స్, మెయింటెనెన్స్ డిపోట్స్ని ఏర్పాటు చేయడం, ఇలా కీలకమైన అడుగులని రైల్వే శాఖ వేయబోతుంది. భారతదేశంలో 48 రైల్వే స్టేషన్లని ఎంపిక చేయగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 4 రైల్వే స్టేషన్లని ఎంపిక చేయడం జరిగింది. తెలంగాణ నుంచి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఈ 3 రైల్వే స్టేషన్లని ఎంపిక చేయడం జరిగింది. ఈ 4 రైల్వే స్టేషన్స్లలో అభివృద్ధి అనేది కీలకంగా మారుతుంది. ఇక్కడ రైలు యొక్క సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం, అంటే 20 రైళ్లు ప్రయాణిస్తున్న చోట 40 రైళ్లుగా మార్చడం, ప్లాట్ఫామ్స్ అనేవి పెంచడం, ప్రస్తుతం ప్రయాణిస్తున్న రైళ్ళకి కోచెస్ని పెంచడం, వెయిటింగ్ లిస్ట్ అనేవి ఎక్కువగా ఉన్న రైళ్ళకి ఎక్కువగా కోచెస్ని ఏర్పాటు చేసి రైళ్ళ యొక్క వెయిటింగ్ లిస్ట్ని భారీగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. వీటికి తగ్గట్టుగా వీటిని షార్ట్లెట్ టెర్మినల్స్గా ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. అవసరం ఉన్న చేట సపోర్టింగ్ రైల్వే స్టేషన్లని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. భారీ మార్పుల దిశగా రైల్వే శాఖ ముందుకు కొనసాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రైల్వే శాఖ తీసుకొస్తున్న ఈ మార్పుల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.